అరకొర వేతనాలతో జీవనం గడుపుతున్న గ్రామీణ ప్రాంతాల ధూపదీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ ఉపేంద్ర శర్మ, ధూపదీప నైవేద్య అర్చకుల సంఘం ప్రెసిడెంట్ శ్రీకాంత్ స్వామి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హబ్సిగూడలో తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షుడు గట్టు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో తెలంగాణ అర్చకుల రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం నిత్యావసరాలు, జీవన ప్రమాణాలు పెరగడంతో అర్చకులు దిగువ స్థాయిలో జీవిస్తున్నట్లు తెలిపారు. ధూపదీప నైవేద్య అర్చకులకు పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వేతనంతో పాటు దేవాలయం నైవేద్యం కోసం ఇచ్చే డబ్బులను పెంచాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అర్చకుల ఉద్యోగ భద్రత కోసం చట్ట సవరణలు చేస్తే ఎంతో మంది అర్చకులు దేవాదాయ శాఖ కిందకు వస్తారని అన్నారు. న్యాయం జరగాలి, వారు పడుతున్న బాధలు అనేకమైనటువంటి ఉన్నాయి. దానికోసం మనం ప్రయత్నాలు చేస్తున్నాము. ముఖ్యంగా గత ప్రభుత్వం 6,000 నుండి 10,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం లోపల ధూపదీప నైవేద్య అర్చకులకు 99 పిఆర్స్ ఇవ్వాలి. అదేవిధంగా ఉద్యోగ భద్రత కూడా ఏర్పాటు చేయాలి. దాని కొరకు మేము కూడా చట్ట సవరణ జరగాలని మన దేవాదాయ శాఖ మంత్రి కూడా తెలపడం జరిగింది. చట్ట సవరణ జరగడం వలన వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో దేవాదాయ శాఖ గొడుగు కిందికి వస్తారు. స్కీమ్ పథకంలో ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఆ పథకం అనేది తీసివేసి పూర్తి స్థాయిలో దేవాదాయ శాఖలో తీసుకురావడం, దాని చైర్మన్ల ద్వారా కానీ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల ద్వారా కానీ వీళ్ళకి ఒక తీర్మానం చేసి ఆర్డర్ కాపీ ఇవ్వడం వల్ల వీళ్ళ హక్కులకు భంగం కలగకుండా ఉంటుంది. దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ అర్చక సమాఖ్య పక్షాన మేమందరం కూడా ఆ ప్రయత్నంలో ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. కాబట్టి